దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న మహత్ ఘట్టం శ్రీరామ మందిరానికి సంబంధించిన ఏర్పాట్లు. శ్రీరామునికి బాలరాముని రూపంలో అయోధ్యలో కొలువు తీరబోతున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు అక్కడికి వచ్చేస్తుండగా మరి ఆలయంలో పూజలు చేసే ఆ పూజారి ఎవరు అంటే మరి మోహిత్ పాండే అని తెలుస్తోంది. శ్రీరామ్ ప్రసాద్ పాండే, సుశీల్ పాండే మరి తల్లిదండ్రులు. 10 నవంబర్ 2001న ఆయన జన్మించారు. స్వస్థలం యూపీలోని లక్నోలో. బాల్యం నుంచే వేద విద్యను అభ్యసించారు. గజియాబాద్ దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్లో వేద విద్యను అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి ఆచార్యలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం పిహెచ్డికి మరి సిద్ధమవుతున్నారు. 3000 మందిని దాటుకుని పూజారిగా ఆయన సిద్ధమయ్యారు. రామాలయంలో పూజా విధుల నిర్వహణ కోసం 3000 మందికి పైగా వచ్చారట. జయకాంత్ మిశ్రా, సత్యేంద్ర దాస్, నందిని శరణ్ తనతో పాటు బృందంగా ఉంటున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా వీరిలో 50 మందిని ఎంపిక చేశారు. మోహిత్ పాండేను ప్రధాన ఆలయ పూజారిగా ఎంపిక చేశారు. 6 నెలల నుంచి అయోధ్య పూజారిగా ఆయన శిక్షణ పొందుతూ ఉన్నారు. రామ మందిర ప్రధాన పూజారిగా సేవలు అందించబోతున్నారు మోహిత్ పాండే. దాదాపు 3000 మంది పూజారుల్ని దాటుకుని రామచంద్ర ప్రధాన పూజారిగా ఎంపికైనటువంటి 22 ఏళ్ల మోహిత్ పాండే గారు రామయ్య సేవకుడిగా ఇప్పుడు మారబోతున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రధాన పూజారిగా ఆయన ఎంపికయ్యారని తెలుస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో ఆయనే శ్రీరామ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉండబోతున్నారు.